ఎమ్మెల్యేగా ఎన్నికై 16 నెలలు గడుస్తున్నా అనంతపురం నగరంలో ఏ కాలనీ ఎక్కడుందో తెలియని నీకు అనంత వెంకట్రామిరెడ్డి ఆస్తుల గురించి ఏం తెలుస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటిపై నగర మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే దగ్గుపాటి అనంత వెంకట్రామిరెడ్డి 450 ఎకరాల ఆస్తులు సంపాదించారంటూ కామెంట్ చేశారు. దీనిపై మేయర్ వసీం ఘాటుగా స్పందించారు. అనంత వెంకట్రామిరెడ్డి తండ్రి అనంత వెంకట్రామిరెడ్డి కాలనీ నుంచి వారిది ఉమ్మడి కుటుంబమని, వారి ముగ్గురు అన్నదమ్ములకు కలిపి 86 ఎకరాలకు మించి 1 సెంటు ఉన్నా అది మీరే తీసుకోవచ్చన్నారు. ఎవరో రాసొచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నిత్యం అబద్ధాలు చెప్పే నీకు వాస్తవాలు ఎప్పటికీ తెలియవన్నారు. నీకంటే తెలియదు, కనీసం రాసిచ్చే వారికైనా వాస్తవాలు తెలియవా అని నిలదీశారు. 16 నెలల్లో మీరు చేస్తున్న భూ కబ్జాలు, బెదిరింపుల గురించి నగరంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. జిల్లాలో మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనంత వెంకట్రామిరెడ్డి మాత్రమేనన్నారు. ప్రతిసారి వచ్చి ఇలా అబద్ధాలు, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యల మీద విచారణ చేయించాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని మేయర్ హెచ్చరించారు. దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంత వెంకట్రామిరెడ్డి గారి పైన అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. అయ్యా దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను పదే పదే ఎన్నోసార్లు మీకు చెప్పాను. మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల కాలంలో నేను అనేక ప్రెస్ మీట్లు కానివ్వండి, అనేక ప్రోగ్రాంలు ఎక్కడిపైనా ప్రస్తుతం మాట్లాడేటప్పుడు అనేక సార్లు చెప్పడం జరిగింది. మీరు ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, మీరు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతారు, అవాస్తవాలు మాట్లాడతారని చెప్పేసి ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఎవరిని మాట్లాడుతున్నాం, ఎదుటివారు ఎలాంటి వారు అని ఏం లేకోకున్నట్లు కూడా మీరు అవాస్తవాలు మాట్లాడడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంత వెంకట్రామిరెడ్డి గారు 4 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా, 30 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా అనేక పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి అనంత వెంకట్రామిరెడ్డి గారు. అనంతపురం నగరమే కాకుండా అనంతపురం జిల్లాలోనే ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అనంత వెంకట్రామిరెడ్డి గారి పేరు ఉన్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాలా. ఈరోజు దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు చూసుకుంటే అనంత వెంకట్రామిరెడ్డి గారి పైన ఎవరో అవాస్తవాలు రాసిస్తే ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది. అనంత వెంకట్రామిరెడ్డి గారికి 450 ఎకరాలు ఉందని చెప్పేసి అవాస్తవాల ప్రచారం చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు, నేను మరీ చెప్తున్నాను మీకు, మీరు ఎవరు ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి. అనంతపురం నగరం అంతా మీ వైపు చూస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలందరూ గమనిస్తారు. మీకు అనేక సార్లు చెప్పాను నేను, మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా అవాస్తవాలు మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడితే ప్రజల్లో కూడా వినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ అంటే కన్నా ఆయన అబద్ధాలు తప్ప ఏం వేరే మాట్లాడనే విషయం కూడా అందరికి తెలిసిపోయినట్టుగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, అనంత వెంకట్రామిరెడ్డి గారికి మీరు 450 ఎకరాలు అంటున్నారే, అనంత వెంకటరెడ్డి గారి అప్పటి నుంచి అనంత వెంకట్రామిరెడ్డి గారు కావచ్చు, అనంత సుబ్బారెడ్డి గారు కావచ్చు, అనంత చంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఉమ్మడి కుటుంబానికి మొత్తం కలిపిన 85 నుంచి 80 ఎకరాలు మాత్రమే. దానిపై ఏమైనా 1 ఎకరా అయినా కూడా ఉంటే మీరు తీసేసుకోండి. ప్రభుత్వం మీదుంది, అధికారులు మీ వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ చేయించుకోండి మీరు, మేము కాదన్నాం. కానీ అవాస్తవాలు మాట్లాడితే మాత్రం మేము వినే పరిస్థితి ఉండదని నేను చెప్తున్నాను. ఈరోజు హంద్రీ పూర్తయిందని చెప్పి ఎవరు కృషి దీని వెనకాల? అనంత వెంకట్రామిరెడ్డి గారి మీరు గుర్తు చేసుకోవాలా. ఈరోజు అనంతపురం నగరానికి తాగునీటి సమస్య లేదంటే ఎవరు కృషి ఇదంతా? పిఏబిఆర్ నుంచి తీసుకొచ్చారంటే నీళ్ళంతా కూడా అనంత వెంకట్రామిరెడ్డి గారి కృషి ఎంతోనే ఉంది. 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు? ఎక్కడ మచ్చలేని నాయకుడుగా అనంత వెంకట్రామిరెడ్డి గారు ఉంటే ఈరోజు మీరు అంత పెద్ద ఆయన పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీకు పదే సార్లు చెప్పాను నేను, వాస్తవాలు మాట్లాడండి. అనంతపురం నగరంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏమన్నారు అనంత వెంకటరామిరెడ్డి గారు? అనంతపురం నగరంతో పాటు అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారా లేకపోతే నేనేమని చెప్పానా? మీ పార్టీలో ఉండే నాయకులు, మీ పార్టీ ఉండే వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా మీ పత్రికల్లో వచ్చిన విషయాలే మేము చెప్తున్నాం.
ఏ విధంగా అనంతపురం నగరం కావచ్చు, జిల్లాలో కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, రౌడీజం కావచ్చు, దందాలు కావచ్చు, ఇవన్నీ మేము చెప్పే మాటలే. ఇవన్నీ చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పుకోకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి ఏందో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీ గురించి అనంతపురం అందరికీ తెలుసు. మీరు 16 నెలల్లో ఎలాంటి వారు, ఏమేం చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఏం మాట్లాడినా వాస్తవాలతో మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరూ చూసుకుంటే కినా ఇప్పుడు బెల్ట్ షాపులు నడుపుతుండేది మీరు కాదా? మద్యం షాపులో నడుపుతుండేది మీరు కాదా? కల్తీ మద్యం అమ్ముతుండేది మీరు కాదా? అదేవిధంగా మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తుండేది మీరు కదా? చెప్పండి ఇవన్నీ. దీనికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఏదో ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరికే ఉంటాం అనుకుంటున్నారా మీరు? అనంతపురంలో రౌడీజం నడుస్తుంటే దీని వెనక మిల్లేరా? భూ కబ్జాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి. ఈరోజు మన సాయినగర్లో చూసుకుంటే కన్నా ఒక మైనార్టీకి సంబంధించి ఒక షాప్ సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయం దీని వెనక మిల్లేరా? శారదానగర్లో చూసుకుంటే ఒక స్థలానికి సంబంధించి జీపీఏ చేపించి అది ఆక్రమించుకోవాలని చూసేది దీని వెనక మిల్లేరా? అదేవిధంగా పటాకులు అమ్ముకోవాలన్నా కూడా భయపడిచ్చే పరిస్థితుల్లో ఉన్నారు మీరందరూ కూడా. పటాకులు అమ్ముకోవాలన్నా కూడా మీకు వచ్చి కలవాలా, మీకు వచ్చి ఏదో కమిషన్ ఇవ్వాలని చెప్పి ఇది కూడా ఒక పెద్ద చర్చ జరిగిన విషయం మీకు తెలీదా? ఎవరో మీకు రాసిస్తున్నారే మొత్తం. అతని కన్నా బుద్ధి ఉండాల. ఏం రాసిస్తున్నాను, ఒక ప్రజాప్రతినిధి నేను ఏం రాసిస్తున్నాను, ఎదుటివానికి ఏం చెప్తున్నాను నేను, ఆయన ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లా అని చెప్పి ఆయన ఏందో రాసిస్తున్నాడు. ఎవరో మీకు రాసిచ్చే ఆయన స్క్రిప్ట్ అంతా రాసిస్తున్నారు. మీరు దాన్ని బట్టి చూసి చెబుతున్నారు. ఆ స్క్రిప్ట్ రాసే అతనికి తెలియకపోయినా మీకన్నా తెలియాలి కదా. ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లుండాలని మీకన్నా తెలియాలి కదా. ఇది ఊర్లో అన్ని అరాచకాలు జరుగుతున్నాయి, అన్ని దౌర్జన్యాలు, అన్ని కబ్జాలు, భూ కబ్జాలు అన్ని జరుగుతుంటే మీరు ఏదో దీనికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా పైన అనంత వెంకటరామరెడ్డిని విమర్శిస్తున్నారా? వెంకటరామరెడ్డి అనే మనిషి ఎలాంటి వాడు అందరికీ తెలుసు. ఆయన నీతి నిజాయితీ అనే అందరికీ తెలుసు. ఈ 16 నెలల్లో మీరు ఎలాంటి వాళ్ళు కూడా అందరికీ తెలుసు. ఏమైనా చెప్తే ఆయన ఓడిపోయినారు. ఓడిపోతే ఏం రాజకీయాల్లో సహజమే, గెలుపుకోవటం లేదు, సహజమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు ఒకసారి, లోకేష్ గారు కూడా ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు, పురంధేశ్వరి గారు ఓడిపోయారు. మీ ఇప్పుడున్న క్యాబినెట్లో మంత్రులు కూడా అనేక మంది ఓడిపోయారు. ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మీరు అన్ని కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నాను, 85-86 ఎకరాలకు మించి ఉంటే కూడా మీరే తీసుకోండి. అదంతా ప్రభుత్వం ముందుంది, ఎంక్వైరీ చేయించుకోండి. ప్రభుత్వం మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. దీనికి ఊరికి ఆరోపణలు చేసేది కాదు. మొన్నటి రోజు పైన కూడా నా పైన కూడా మీరు అనేక ఆరోపణలు చేసినారు. ఇంతటి వరకు మీరు నిరూపించలేదు. వాస్తవాలు మాట్లాడని తెలియజేస్తున్నాను.